నాకు బీటెక్లో కూడా ఒక చిన్న సిచ్యువేషన్ ఎదురైంది. సో యూట్యూబర్ ఆయన ఏందిరా ఫస్ట్ కాపీ చేస్తుండు అని చాలామంది అని ఉండే. ఇది మస్తు సెక్సీ అనిపించింది రాగానే. ఇవి కూడా బాగున్నాయి, ఇది కూడా బాగుంది, చూసి షాక్ అయిపోతారు. అట్లాంటి మంచి మంచి విషయాలు జరగబోతున్నాయి. నా ఫస్ట్ స్నీకర్ చాలా స్పెషల్. ఈ వీడియో కంప్లీట్ ఫిట్నెస్, అవుట్ ఆఫ్ ఫిట్నెస్ ఉండబోతుంది. నేను ఒక 2.5 years అనుకుంటా ఎగ్జాక్ట్గా డిప్లొమా ఫైనల్ ఇయర్ బయటకు వచ్చినప్పుడు ఒక ఎక్స్పెన్సివ్ స్నీకర్ కొందామని అప్పుడు పైసలు జమ చేసి ఉండే. అది వేరే దానిలో ఖర్చు చేసేసాను అనుకోండి. ఒక అరౌండ్ 10 నుంచి 15,000 బడ్జెట్ పెట్టుకున్నాం. సో అది ఎక్కువనే, కానీ నేను ఎవరినైతే చూసుకుంటూ పెరిగినో, సో ర్యాండమ్ మీరు వ్లాగ్స్ చూస్తూ వీడియోస్ చూస్తుంటారు కదా వేరే వాళ్ళే. సో అప్పుడు నాకు చాలా ఇష్టం ఉంటుండే, లైక్ స్నీకర్స్ కానీ డ్రెస్సింగ్ ఫ్యాషన్ కానీ కంప్లీట్ చాలా ఇష్టం ఉంటుండే. అప్పుడు తీసుకోలేకపోయినా. అండ్ ఇప్పుడు కూడా లైక్ రీసెంట్గా ఒక 6 to 7 months నుంచి లైక్ దీనికోసం సేవ్ చేస్తున్నాను నేను డబ్బులు. సో ఇంటూ స్నీకర్స్ ఒక్కటైనా మన ఉండాలి. ఎందుకంటే నాకు బీటెక్లో కూడా ఒక చిన్న సిచ్యువేషన్ ఎదురైంది, అది చెప్తా మీకు క్లారిటీ వస్తుంది మీకు ఎందుకు తీసుకుంటున్నా ఇప్పుడు అనేది. సో ఫస్ట్ క్లారిటీ చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ తీసుకున్నాక అమ్మో ఇన్ని పైసలు నేను అనే గారు అంటారు. అయితే నేను ఒక ఫస్ట్ కాపీ స్నీకర్ తీసుకున్నాను అనమాట. అది లైక్ నైకీలోనే ఫస్ట్ కాపీ. నేను ఇక్కడ మీకు ఫోటో పెడతాను నా దగ్గర దొరికితే. సో తీసుకున్నప్పుడు లైక్ చాలామంది, అంటే యాజ్ ఎ యూట్యూబర్ కదా నేను, ఇంటూ బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా 50,000 సబ్స్క్రైబర్స్ అట్లుండే. సో యూట్యూబర్ ఆయన ఏందిరా ఫస్ట్ కాపీ చేస్తుండు అని చాలామంది అని ఉండే, చాలామంది అన్నారు, చాలా అయినా నా ముంగట కూడా అని ఉండే. అయితే ఇప్పుడు సో తీసుకోవాల్సిన టైం వచ్చింది. తీసుకొని మనం కూడా ఏందో చూపించాలి. అండ్ వాళ్ళకి చూపించాలని కాదు, మనకు ఒక ఇష్టమైన థింగ్స్ ఉంటాయి కదా, లైక్ బాయ్స్కి కొన్ని చాలా ఇష్టమైన థింగ్స్ ఉంటాయి, బైక్స్ కానీ కార్స్ కానీ స్నీకర్స్ కానీ. సో ఈ ఫ్యాషన్ గేమ్లో కానీ లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదా ఎక్స్పెన్సివ్ థింగ్స్లో కొన్ని ఓన్ చేసుకుంటారు, అంటే అన్కంఫర్టబుల్ అవ్వంటారు కదా, అట్లాంటిది ఇది నాకు కూడా ఈ స్నీకర్ అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ ఒక సేల్ నడుస్తుందంట, అప్ టు 60% సేల్ నడుస్తుందంట. నాకు ఫస్ట్ థింగ్, నా మెయిన్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ వచ్చేసి బైక్ కొనేసినాము. దాని తర్వాత ఇంట్లో కొన్ని చిన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ క్లియర్ చేసినాము, పెద్దవి ఉన్నాయి. దాని తర్వాత మనకు రివార్డ్ ఇచ్చుకోవాలనిపించింది. ఇప్పుడు ప్రతిసారి నేను ఇన్వెస్ట్మెంట్స్ పైన దానిపైనే ఫోకస్ చేస్తుంటే మనకు ఆ చిన్న రివార్డ్ ఉంటుంది కదా, మనం పని చేసినందుకు లేకపోతే మనం కష్టపడుతున్నందుకు. సో ఆ రివార్డ్ తీసుకుంటే హ్యాపీ ఫీల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏదైనా నాకు ఇష్టమైన థింగ్ కొనడము, లేకపోతే ఊటీ ట్రిప్ వెళ్ళి ఉండే అట్లా ఇష్టమైన ట్రిప్స్ వెళ్ళడము, అదొక రివార్డ్ లెక్క ఫీల్ అవుతాను నేను. సో నాకు చాలా వర్క్ చేస్తున్నా, లైక్ నిద్రలేని రాత్రులు ఉన్నాయి నాకు. సో ఇప్పుడు రివార్డ్ ఇచ్చుకునే టైం అనిపించింది నాకు. కంపల్సరీ ఎండ్ వరకు చూద్దాం ఏం స్నీకర్ కొంటా అనేది. సో నాకైతే న్యూ బ్యాలెన్స్లు ఉంది, లేకపోతే జార్డన్లా, ఇవి రెండుట్లో ఏదో ఒకటి కొందామన్నట్టుంది అనమాట. సో ఇప్పుడు నేను రివార్డ్ ఇచ్చుకుంటున్నాడు. సో అది బంజారా హిల్స్. ఇది నేను ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా స్టార్టింగ్, కానీ ఐ థింక్ ఆ టచ్ అండ్ ఫీల్ మంచిగా ఉంటుందని సో బయట తీసుకుంటున్నా సూపర్ కిక్స్లో. మనకు తెలియదు బడ్జెట్ ఏ రేంజ్లో అవుతుంది కూడా. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈ స్పెట్స్ పట్టుకొని తిరుగుతున్నా కదా, మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. నాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో సైట్ ఉంది, కానీ ఎక్కువ నేను వీడియోస్లో చూపించలేదు. ఇది మస్తు సెక్సీ అనిపించింది రాగానే, కానీ ఇది అడిడాస్ ఒరిజినల్. సో చూడాలి ఇదేనా లేకపోతే నేను చెప్పిన న్యూ బ్యాలెన్స్ అన్న, న్యూ బ్యాలెన్స్లో కూడా చూడాలి. న్యూ బ్యాలెన్స్ కూడా మంచిగా ఉంటాయి క్యాజువల్ వేర్కి, కానీ నాకు ఎందుకో నైకీలో తీసుకోవాలనిపిస్తుంది. ఇవి తర్వాత చూడవచ్చు, మస్తున్నాయి కదా ఇవి. చూద్దాం. ఇటు పక్కకు జార్డన్స్ కూడా ఉన్నాయి, కానీ ఇది మాత్రం మస్తుంది కదా. జిమ్ కూడా వేసుకోవచ్చు మంచిగా, రోజు వేసుకోలేము కానీ జిమ్కి మంచిగా వేసుకోవచ్చు. ఇంకా ముందు పెద్ద యూట్యూబర్స్తో కొలాబ్ ఉంది, ప్లాన్ చేసినాను, అందరు కాంటాక్ట్ అవుతున్నాను. సో అబౌట్ ఫిట్నెస్ తెలుసుకుంటుంటాం కదా, సో వాళ్ళ జోనర్లో పోయినప్పుడు వాళ్ళకు కూడా మంచిగా ఉండాలి, మనం కూడా మంచిగా అనిపించాలి. ఫస్ట్ రాగానే నా కళ్ళు దీని మీదకి పోయినాయి. ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ ఈ నైకీ యాప్లో ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకున్నా, 2 కలర్ సేవ్ చేసుకొని పెట్టుకున్నా, జార్డన్ అండ్ ఇంకోటి ఏదో ఉండే జంప్మ్యాన్ MVP అని ఉండే. జంప్మ్యాన్ MVP లేవనుకుంటా నాకు తెలిసి ఇక్కడ. సో ఇది ఆల్రెడీ పెట్టుకున్నా, ఇది అడుగుదాం. ఇది అండ్ అక్కడ ఇంకోటి చూపి, అక్కడ ఇంకోటి రెడ్ కలర్ ఉంది చూడు, ఈ బ్లూ కలర్ మంచిగా అనిపించింది నాకు, అందుకే ఫస్ట్ దీనిలో కూడా నేను సేవ్ చేసుకున్నాను. అందుకే సో ఇవి ట్రై చేద్దాం. ఐ థింక్ మన సైజు కూడా దొరకాలి, మనకు నచ్చినట్టు కాదు, సైజు కూడా ఉన్నాయో లేదో చూడాలి. దీని ప్రైస్ ఎంత కూడా తెలియదు, కానీ ఐ థింక్ నేను అనుకున్న రేంజ్లోనే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం దానిలో చూసినాం కదా, కానీ రీటైల్ ఇవి రెండు రీసేల్ వేరే ఉంటాయని, అవుట్లెట్లో వేరే ఉంటుంది, యాప్లో వేరే ఉంటుంది.
ఎట్లున్నాయి కృష్ణ? బాగున్నాయి. జార్డన్ ఎయిర్ ఇది లోవా మిడ్డా తెలియదు, సో అడుగుదాం. సో ఇంతకుముందు అనుకున్న వేసుకున్న షూ కావు, దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాం మీకు. చాలా తేడా ఉంది. దీనికి సేమ్ ఉన్నాయి ఇది చూడు, అండ్ ఇది సేమ్ ఉంది, కలర్ డిఫరెంట్ ఉంది, కలర్ తీస్తున్నాను. సో నేను అనుకున్న షూ ఇదే, అండ్ ఇంకోటి అనుకున్నా అవి లేవు, కానీ ఇది మస్తు అనిపించినాయి. అంటే చాలా డేస్ నుంచి పెట్టుకున్నా, మీకు ఫోన్లో చూపించిన ఇంతకుముందు దగ్గర 1 year నుంచి పెట్టుకున్నా. కార్ట్లో పెట్టుకుంటా, పేమెంట్ వరకు పోతా తీసేస్తా, కార్ట్లో పెట్టుకుంటా, పేమెంట్ వరకు పోతా తీసేస్తా. అంటే ఇంట్లో తిడతారేమో అని. సో ఇప్పుడే మా మమ్మీ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మా డాడీ అడగలేదు, ఇంకా మా డాడీ బ్లాగ్ చూసి ఏమంటాడో తెలియదు, కానీ ఫైనల్లీ తీసుకుంటున్నా. ఇది నచ్చింది, ఇంకా వేరే చూద్దామేమో అనుకుంటున్నా. సో ఇవి కూడా బాగున్నాయి. ఇవి మస్తు ఉంటాయి కదా జిమ్కి, బాగున్నాయి. మనం బయటకు ఇంకా నేను బయట టూర్స్ కూడా వేస్తున్నా, మీకు చెప్పడం మర్చిపోయినా, ఈ వీడియో నుంచి చెప్తున్నా. బయట మనం జిమ్కి వెళ్తుంటాం కదా, సో బయట లైక్ అవుట్ ఆఫ్ లైక్ దుబాయ్లో అయినా ఉంటాయి మంచి మంచి జిమ్స్. సో చాలామంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆడ వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా వస్తుంది, ఆ దుబాయ్ బ్లాగ్ కూడా వస్తుంది మీకు. ఈ ఇయర్ రాదు, కానీ 2025లో కంప్లీట్ బయటకు పోయేది ఉంది. బయటకు జస్ట్ మన ఎక్స్ప్లోర్ చేయడానికి ఆడ కూడా ఫిట్నెస్. సో అప్పుడు మంచిగా ఉంటాయి, అప్పుడు కొనలేము సడన్గా, ఎందుకంటే అప్పుడు ఫ్లైట్ టికెట్లో కూడా పైసలే కదా. ఇది కూడా బాగుంది, ఇది కూడా అడుగుదాం ఏందో కథ. నాకు ఇవి కూడా నచ్చినాయి, అండ్ ఇవి రెండు అదొకటి ఇదొకటి నచ్చినాయి అనమాట. చూడాలి ఇక రెండులో ఏది తీసుకుంటాను. మ్యాక్సిమం అదే తీసుకుంటా, ఎందుకంటే ఇది ఇప్పుడే చూసిన, సమ్ అదర్ టైం. ఇది కూడా బాగుంది. ఫైనల్గా ఏది ఫిక్స్ కావాలో అర్థమవుతలేదు. సో ఇది కూడా మంచిగా ఉంది అనమాట. సో ఇది బయట అవుట్ఫిట్స్ ఏదైనా వేస్తే బయట ఇప్పుడు తర్వాత ఇప్పుడు షూట్స్ కూడా రాబోతున్నాయి. మీకు నేను కంప్లీట్ ఒక 1 year ముందు నుంచి నేను ఫ్యాషన్ అని చెప్తున్నా కదా, అంటే మోడలింగ్లో దిగుదామని. దానికి కూడా హెల్ప్ అవుతాయి అనమాట. సో మనం మన పోర్ట్ఫోలియో అవన్నీ బిల్డ్ చేసుకోవాలి. సో దాని వర్క్ కూడా నడుస్తుంది. జస్ట్ ఇప్పుడు కాంపిటీషన్ కాదు, చాలా వర్క్స్ నడుస్తున్నాయి, కానీ అన్నీ డిస్క్లోజ్ బయటకు చెప్తలేను అంతే. సో ఇది కూడా బాగుంది, చూద్దాం. ఇవి ఎందుకు ఇంత కాస్ట్ ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. అయితే ఒక్కొక్క షూకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అనమాట. అది మీకు ఇంకొక మంచి వీడియోలో చెప్తా. ఇంకా వచ్చేది ఉంది. సో నేను అనుకునే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే మంచిగా మన రెవెన్యూ కూడా పెరుగుతుంది. సో అప్పుడు తీసుకుంటా, అప్పుడు మీకు ఒక ప్రాపర్ వ్లాగ్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకు అది అంత ఉంటాయి. సో మైకేల్ జార్డన్ మీకు తెలిసిందే, మీకు తెలియకపోతే చాలామందికి తెలుసుకోండి. సో మైకేల్ జార్డన్ అని మీకు ఇంకా దాని గురించి చాలా పెద్ద స్టోరీ చెప్పాలి. సో ఇప్పుడైతే ఒక షూ కన్ఫర్మ్ చేసుకున్నా, ఒకటే తీసుకుంటున్నా. మన తీసుకున్న షూ ఇది. నేను ప్రైస్ ఏందో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించిన ఇంతకుముందు ఎప్పుడైతే ఫస్ట్ వచ్చి మనం చూసినామో అదే షూ అనమాట. నా సైజ్ వచ్చేసి 10. తీసుకున్నట్టే కాదు, జాగ్రత్తగా కూడా పెట్టుకోవాలన్నమాట. ఇది ఎట్లుండో పక్క కమెంట్ చేయండి కంపల్సరీగా. అంటే నాకు నా కైండ్ ఆఫ్లో ఇది ఉంది, తీసుకుందాం అనుకున్నాను. అండ్ మీరు ఒకటి చూసి ఉంటే ఇంతకుముందు నేను పెట్టిన ఫోటో, అది కూడా ఇట్లానే ఉంది. అంటే ఎవరైతే నన్ను ఫేక్ కొన్నావా అన్నారని చెప్పినా కదా, ఫస్ట్ కాపీ అని. సో అది ఈ కైండ్ ఆఫ్ ఉండే అనమాట. ఫైనల్లీ ఫస్ట్ పేర్ ఆఫ్ స్నీకర్ కొన్నాను ఆఫ్టర్ 4 years. ఇదేందనేది మాట్లాడడం బయట. ఇది వచ్చేసి ఎయిర్ జార్డన్ స్పైజాక్ లో ఇది. సో స్పైజాకో ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ వస్తలేదు నాకు, కానీ సో నేను ఇన్నదైతే స్పైజాకే కూడా అంటారు. అయితే ఇది వచ్చేసి ఆన్లైన్లో నాకు ఎంత చూపించింది అంటే, నేను ఇక తీసుకుందాం అన్నప్పుడు ఆన్లైన్లో నాకు ఎయిర్ జార్డన్ స్పైజాక్లో వచ్చేసి 14,995 చూపించింది. ఇక దాని డెలివరీ ఛార్జెస్ 1,200 ఉంటాయి ఈజీగా. అది వచ్చేసి మొత్తం మనకు ఇది 15,000, 1,200, 16,200 అట్లా పడుతుంటాయి. కానీ మనకి ఇక్కడ ఒక 15% డిస్కౌంట్ వచ్చింది ఈ సూపర్ కిక్స్లో. ఇది ఈడ మనకు డెలివరీ ఛార్జెస్ ఏం పడాయి కదా. అయితే 12,746 రూపీస్కి చాలా ఎక్స్పెన్సివ్ స్నీకర్. అంతే జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ స్నీకర్లు కొందాం అనుకున్నానో అప్పుడు నాకు రెడ్మీ Note 9 Pro ఫోన్ కొన్ని కూడా పైసలు లేవు. అంటే ఒక 15,000 ఫోన్ కొన్ని కూడా పైసలు లేవు. కానీ అప్పటి నుంచే ఇంత పెద్ద ఆశ ఒక పెద్ద ఆశ అంటారు కదా, అది ఏం సినిమా డైలాగ్ అది, జైలర్లా ఆశ అంటే పెద్ద ఆశ, ఒక పెద్ద ఆశ అంటాడు కదా, అట్లాంటి పెద్ద ఆశ ఇది నాకు. నా బకెట్ లిస్ట్లో చిన్న అన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోతున్నా. మన లైఫ్ అంటే ఫిట్నెస్ అనే కాదు, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ పోవాలి. నాకు రీసెంట్గా ఇంకా చాలా ఎక్కువ తెలుస్తున్నాయి. అండ్ మంచి జోనర్లో పోవాలి, అండ్ ఇంకా మనము ఇంకా హై లెవెల్ పోవాలి కంపల్సరీ. అంటే మనం
ఇది ఒక చిన్న ఇట్లాంటిది ఒక 10 కొన్నా కూడా మనకు సింపుల్ అనిపించే ఆ రేంజ్కి పోవాలన్నమాట. ఆ డ్రీమ్స్ ఉన్నాయి, అట్లనే హార్డ్ వర్క్ చేస్తున్నాను అనమాట. ఇది బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా వర్క్స్ ఉండే మధ్యలో అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చిన. ఎవ్రీ వీక్లో ఒక డే నేను కంప్లీట్ నా ఫ్యూచర్ పైన, అంటే ఏది అయితే ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయో దానిపైన వర్క్ చేస్తున్నాను నేను. సో చాలా విషయాలు మీకు ఇంకా తెలియదు, ఇంకా వస్తూ ఉంటాయి మీకు. కంపల్సరీ మీరు చూసి షాక్ అయిపోతారు. అట్లాంటి మంచి మంచి విషయాలు జరగబోతున్నాయి. అంటే దానిపైన అంత వర్క్ చేస్తున్నాను అన్నమాట నేను. సో ఇంటూ ఫ్యాషన్ కూడా వెళ్ళేది ఉంది. మోడలింగ్కి ఒక పాడ్కాస్ట్ ఇచ్చిన నేను. సో మీకు ఒక 5-6 డేస్లో వస్తుండొచ్చు ఆ పాడ్కాస్ట్. సో ఆ పాడ్కాస్ట్లో నా గురించి ఇంకా మీరు చాలా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ 0 to 100K అనే వీడియో నేను షూట్ చేస్తున్నా. సో అది కూడా మీకు తొందరలో వస్తుంది. అంటే నా లైఫ్ జర్నీ కంప్లీట్గా మీ దగ్గర రిప్రజెంట్ చేస్తా విత్ క్వాలిటీ అవుట్పుట్ అండ్ ఎవ్రీథింగ్. ఒక చిన్నది కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా కంపల్సరీ మీకు ఒక మంచి వీడియో వస్తుంది అనమాట. దానికోసం వెయిట్ చేయండి. అది అరౌండ్ 2 వీక్స్లో వచ్చేస్తుంది. కొంచెం ఈ ఫేస్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా, దానికన్నా ముందే వీడియోస్ తీసుకుంటా మంచిగా. ఎందుకంటే తర్వాత నేను చూసుకున్నా కూడా నాకు మంచిగా అనిపించాలి కదా అది. అండ్ కాంపిటీషన్ చాలా దగ్గరలో ఉంది. 47 డేస్ ఉంది. మనం ఆల్రెడీ ఇన్ కండిషన్ అనమాట. మస్తు తొందరగా కండిషన్లోకి వచ్చేసినాం. ఈరోజు June 30, తొందరనే వచ్చేసినాం మనం కండిషన్లోకి. ఇదంతా మన ప్రాసెస్లో భాగంగానే. ఇప్పుడు ఈ షూ కూడా తీసుకున్నాం కదా, ఇది మన డెడ్ లిఫ్ట్ ఇవన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. మస్తు రోజుల నుంచి అనుకుంటున్నాం కాబట్టి కొనేసినాము. 100% అది వర్తిటే, నాకైతే వర్తిటే ఈ టైంలో. మరీ గలీజ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే కొన్నా. మస్తు ఆలోచించిన తర్వాత ఇంటికి ఫోన్ చేసి జరసేపు బతిమలాడిన తర్వాతనే కొన్నా. ఇది కథ. ఇది నా ఫస్ట్ స్నేకర్, చాలా స్పెషల్. అందుకే జాగ్రత్త, వర్షం పడుతుందని బయటకు వచ్చి ఒక కేఫ్ కాడ ఆగుండే. ఇక పొద్దున్న నుంచి నేను కాఫీ అవేం తీసుకోలేదు. ఈరోజు చాలా క్యాలరీస్ బచాయించిన. బయట ఒక కాఫీ తాగుదాం మంచిగా అని. అండ్ నా క్లయింట్ వర్క్ కూడా చేసుకుంటున్నాను అనమాట ఈయన్ని. సో కొంచెం ఆ క్లయింట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాది ఫిట్నెక్స్ అనేది ఉంది కదా మీకు, లైక్ మీరు చూసే ఉంటారు మా ఫిట్నెక్స్ ఆన్లైన్ ట్రైనింగ్ది. సో ఇక్కడ నంబర్ ఇస్తా, కంపల్సరీ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. నేను ఇంకా స్లాట్స్ ఫిల్ చేసుకోలేదు. ఎందుకంటే నాకు డెడికేటెడ్ క్లయింట్స్ కావాలి. ఎవరైతే మంచిగా డెడికేటెడ్గా వర్క్ చేస్తారో వాళ్ళు కావాలి. ఎందుకంటే నేను కాల్ మాట్లాడటప్పుడు నాకు అర్థమవుతుంది ఈయన డెడికేటెడ్ చేస్తాడా చేయడా ఏంది ఏం కదా అనేది. సో అట్లాంటి క్లయింట్స్ కావాలి. అండ్ దాన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాము. యాప్, వెబ్సైట్ అవన్నీ లాంచ్ అయ్యేది ఉంది. సో దానిపైన కూడా వర్క్ చేస్తున్నాం అనమాట. మీకు చాలా విషయాలు అసలు లిటరల్లీ యాజ్ ఎ 21 నేను ఇంత పని చేస్తున్నావా అని అనుకుంటారు మీరు. అంతగానం వస్తాయి మీకు ముందు. సో 23 వరకు లైక్ ఒక 2 years. ఈ 2025 ఉందా, 2025లో చాలా పెద్ద అప్డేట్స్ రాబోతున్నాయి. ది గైస్ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటే దాని బాయ్, లవ్ యూ ఆల్.